ఫ్యామిలీ పంచాయతీపై మంచు మనోజ్ స్పందించారు. ఆస్తుల కోసం కాదని ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని మంచు మనోజ్ స్పష్టం చేశారు. తన విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పిల్లలను వివాదంలోకి లాగుతున్నారని మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. న్యాయం కోసం అందరినీ కలుస్తారని ఆయన చెప్పారు. పోలీసులు తన మనుషులను బెదిరించి పంపేశారని మనోజ్ ఆరోపించారు. ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాముతున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. కుటుంబ వివాదంపై మంచు మనోజ్ స్పందించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరా ప్రస్తుతానికి అయితే ఇటు మంచు ఫ్యామిలీకి సంబంధించి కూడా తండ్రి కొడుకుల మధ్య వివాదానికి సంబంధించి కూడా మరొకసారి రచ్చకెక్కినట్టుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం పరస్పరంగా దాడులు ఇటు దీనికి ఫిర్యాదు చేసుకున్న ఇరువురు ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి మంచు విష్ణు కూడా ప్రస్తుతానికి హైదరాబాదు చేరుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇంకా వీరి మధ్యన వివాదం ఇంకా తారాస్థాయికి చేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ కూడా ప్రస్తుతానికి ఇక్కడ జల్పల్లి మోహన్ బాబు నివాసం నుంచి కూడా బయటికి వెళ్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. తన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను, న్యాయ పోరాటం చేశానంటూ కూడా ఆయన చెప్పారు. తన భార్య పిల్లలు ఇంట్లో ఉండగా ఈ విధంగా దాడి చేశారంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన జలిపల్లి నివాసం నుంచి కూడా బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరొకసారి ఇటు పహాడి చెరుపు పోలీస్ స్టేషన్ కూడా ఇటు మంచు మనోజ్ వెళ్ళబోతున్నట్టుగా మనకైతే ప్రస్తుతానికైతే నేను ఇటు జలిపల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద ఉన్న చూసుకోవచ్చు. ఇక్కడ నిర్మానుష వాతావరణం కనిపిస్తుంది. మీడియా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉండకుండా వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఇటు ఎయిర్పోర్ట్ వద్ద కూడా విష్ణు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన ఫ్యామిలీలో సంబంధించిన సమస్యని తామే పరిష్కరించుకుంటాం, సహజంగా ఇలాంటి గొడవలు ఉంటాయి, తామే పరిష్కరించుకుంటామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే ఇటు మంచు మనోజ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు మోహన్ బాబుతో విష్ణు మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఘటనకు సంబంధించి కావచ్చు, ఇటు తాజాగా మనోజ్ లేవనెత్తిన అంశాలకు సంబంధించి కూడా వారు మాట్లాడుతూ తెలుసు. నిన్న మధ్యాహ్నమే ఇటు మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చి కూడా ఇటు మనోజ్ రేజ్ చేసిన అంశాలకు సంబంధించి కూడా చర్చించాం, వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్న ఇటు విష్ణు అందుబాటులో లేకపోవడంతో కూడా నిన్న సాయంత్రానికి మధ్యవర్తిత్వ వ్యవహారంతో కూడా ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల మధ్య సంబంధించిన వివాదం ముగిసిపోతున్నట్టు కూడా అందరూ భావించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా నిన్న సాయంత్రం ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కూడా రచ్చ మరొకసారి పోలీస్ స్టేషన్కి చేరుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే విష్ణు కూడా అందుబాటులోకి రావడంతో ఆయనే పెద్దన్న పాత్ర పోషించి తమ్ముడు లేవనెత్తిన అంశాలకు సంబంధించి కావచ్చు, అతను చేస్తున్న విమర్శలు ఆరోపణలకు సంబంధించి కూడా అతడు విష్ణు లీడ్ తీసుకునే అవకాశం. ఎందుకంటే ఆదివారం రోజు మనోజ్ కుటుంబ సభ్యుల మీద విష్ణుకు సంబంధించిన మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు దాడికి పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో కూడా తన ఇంటి వద్దకి వచ్చారంటూ కూడా ఆయన చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి దాడి చేశారంటూ కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ పరీక్షలు చేసుకున్నారు. అక్కడ వైద్యులకు కూడా ఇప్పటికే మనోజ్ మీద దాడి జరిగింది, కొన్ని భాగాల్లో గాయాలైనట్టుగా గుర్తించారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్నల్ సమస్యలు కాబట్టి వారే కూర్చొని పరిష్కరించుకుంటారంటూ కూడా అందరూ భావించారు. కానీ నిన్న సాయంత్రం ఒక్కసారిగా సీన్ అంతా మరొకసారి రివర్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా మనోజ్ పహాడిశరి పిఎస్కు రావడం, ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడం, కొద్ది గంటలకే మరొకసారి మోహన్ బాబు రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం, స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేయడంతో కూడా
వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక చిలికి గాలివానిగా మాత్రన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక మధ్యవర్తి వచ్చి గతంలో చోటు చేసుకున్న వివాదాలకు సంబంధించి కూడా పరిష్కరిస్తామని అందరూ భావించారు. కానీ ప్రస్తుతానికైతే వారు పోలీస్ మెట్లు ఎక్కడంతో కూడా వివాదం మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బలరాం చెప్పండి. అంటే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా మంచు మనోజ్ ఆరోపణలు చూస్తూ ఉన్నాం. మరోవైపు న్యాయం కోసం అందరినీ కలుస్తారంటూ కూడా మంచు మనోజ్ చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? అందరినీ కలవడం అంటే ఎవరెవరిని కలిసే ఛాన్సెస్ ఉన్నాయి? ఇటు పొలిటికల్ గా కూడా సినీ పరిశ్రమ పరంగా కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ రెండు పరిశ్రమల్లో పెద్దల్ని కలిసే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కొద్దిసేపటి క్రితం జల్పల్లి నివాసం నుంచి బయటికి వెళ్లే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఉదయం తన మీద దాడి జరిగిందని డైరెక్ట్గా ఫోన్ చేసి కేవలం నామమాత్రంగా వచ్చిపోయారు. తర్వాత నిన్న సాయంత్రం ఫిర్యాదు, మొదటగా నేను ఫిర్యాదు చేస్తే రెండో ఫిర్యాదు తన తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తన మీద, తన భార్య మీద కేసు పెట్టారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ వెళ్ళడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి, ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది కాబట్టి తాజాగా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుకే పోలీసులు ఆ కంప్లైంట్, వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మీద కూడా ఇటు మనోజ్ కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అందరినీ కలుస్తాను, మరొకసారి పిఎస్కి వెళ్తానంటూ కూడా మనోజ్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆయన ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఆ సినీ పెద్దల దృష్టికి కావచ్చు, రాజకీయ ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనోజ్ గడిచిన కొద్ది రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా చాలా గోప్యంగా ఉంచారు. పరిష్కారం అవుతుంది, మధ్యవర్తులు స్వయం కూడా తండ్రి తన ఆరోపణలను వింటాడు, దీని తర్వాత పరిష్కరిస్తారని కూడా భావించారు. కానీ నిన్న కంప్లైంట్ తర్వాత కూడా ఆయన ఇచ్చిన కంప్లైంట్లో తన మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. మనోజ్ భార్య, కుటుంబ సభ్యులు కూడా తన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది, రక్షణ కల్పించాలంటూ కూడా చాలా విషయాలను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతానికి మోహన్ బాబు ఫిర్యాదునే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, తనిచ్చిన ఫిర్యాదు మీద కేవలం నామాత్రంగా ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు. కానీ ప్రాధాన్యత అంతా కూడా మోహన్ బాబుకి సబ్మిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా కొంత అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా దీనికి సంబంధించి ఇంట్లో ప్రస్తుతానికైతే విష్ణు ఎవరెవరైతే ఇంటి వద్దకు వస్తున్నారో ఆయన నుంచి ఆయన లోపల భవంతం నుంచి కూడా పైన పరిసర ప్రాంతాలను గమనిస్తున్న దృశ్యాలే మనకైతే కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనోజ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. కాబట్టి మరోసారి స్టేషన్కి వెళ్తారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన ప్రముఖులు ఎవరైనా కలుస్తారా? ఎందుకంటే నిన్న చిన్న శ్రీశైలం యాదవ్ కూడా మధ్యవర్తం వహిస్తారంటూ కూడా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన వద్దకు వెళ్తారా, లేకపోతే ఇంకెవరైనా రాజకీయ ప్రముఖుల వద్దకు వెళ్తారా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల వద్దకి తనకు న్యాయం చేయండి అంటూ కూడా మనోజ్ ప్రాధేయపడే అవకాశం ఉంటుందా మనకైతే తెలియాల్సిన. ప్రసాదికైతే కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా బాధ కలిగించింది. ఆత్మగౌరవం కోసం తాను న్యాయం చేస్తాను, న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నేను ఆర్టీ కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీడియో షూట్ చేయడం, నన్ను బుక్ చేయడానికి, నా 7 నెలల పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంతో చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉన్నాను, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? డిపార్ట్మెంట్ ఎందుకు 1 సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్.